పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము, అయినను అతని బాధాభర్తిని చేయవలయను అనేదే నా సంకల్పము. అతని మరణము పాప పరిహార బలి అయ్యను కనుక అతడు దీర్ఘాయువు బడసి పుత్ర పౌత్రులను చూచును. అతని ద్వారా నా సంకల్పము నెరవేరును. యెషయా 51:10. త్రిత్వైక సర్వేశ్వరుడు మనల్ని ఈ దినమెల్లా కాచి కాపాడినందుకు వారికి వందనములు అర్పిద్దాం. నీతి గల తండ్రి మీకే స్తోత్రము, జీవము గల తండ్రి మీకే స్తోత్రము, ఆత్మలకు తండ్రి మీకే స్తోత్రము, దేవుని పుత్రుడా మరియతనయ మీకే స్తోత్రము, మార్గము సత్యము జీవము అయిన యేసు మీకే స్తోత్రము, మా మంచి కాపరి అయిన యేసు మీకే స్తోత్రము, మీ గాయముల ద్వారా స్వస్థతనిచ్చిన యేసు మీకే స్తోత్రము, పవిత్రాత్మ దేవ మీకే స్తోత్రము, సత్యస్వరూపియగు ఆత్మ మీకే స్తోత్రము, వివేకము నొసగు ఆత్మ మీకే స్తోత్రము. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 16వ అధ్యాయం వచనములు 19 నుండి 31 వరకు. ధనవంతుడొకడు పట్టు వస్త్రములు ధరించి నిత్యము విందులతో వినోదములతో కాలము గడుపుచుండెను. అతని వాకిట లాజరు అను నిరుపేద పడియుండెను. అతని దేహమంతయు వ్రణములతో నిండియుండెను. వాడు ఆ ధనికుని బల్ల మీద నుండి జారిపడు మెతుకుల కొరకు కాచుకొని ఉండెను. కుక్కలు వాని వ్రణములను నాకుచుండెను. ఆ నిరుపేద మరణింపగా దేవదూతలు అతనిని కొనిపోయి అబ్రహాము ఒడిలో చేర్చిరి. ధనికుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడతడు బాధపడుచు పాతాళం నుండి సుదూరములో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును కనులెత్తి చూచెను. అతడు అంగలార్చుచు, తండ్రి అబ్రహామా, నన్ను కనికరించుము, నేను ఈ మంటలలో మాడిపోవుచున్నాను. తన వ్రేలి కొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము అనెను. అందుకు అబ్రహాము, కుమారా, మరువకుము, నీ జీవితంలో నీవు సకల సంపదలను అనుభవించుచుండా లాజరు కష్టములను అనుభవించెను. అందుచే నీవు ఇప్పుడు కష్టపడుచుండా అతడు సుఖపడుచున్నాడు. అంతేకాక మన మధ్య దాటుటకు వీలు లేని అగాధం ఉన్నది. అందువలన అచ్చటివారు ఇచ్చటికు రాలేరు, ఇచ్చటివారు అచ్చటికి పోలేరు అని పలికెను. అందుకు ధనవంతుడు, అట్లయినా నాదొక మనవి, నాకు 5 సహోదరులున్నారు. వారు కూడా ఈ ఘోర నరకమునకు రాకుండా హెచ్చరిక చేయుటకు లాజరును నా తండ్రి ఇంటికి పంపుము అనెను. అందుకు అబ్రహాము, వారిని హెచ్చరించుటకు మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి హెచ్చరికలను ఆలకించిన చాలు అని సమాధానమిచ్చెను. అది చాలదు తండ్రి అబ్రహామా, మృతుల నుండి ఎవరైనా వారి వద్దకు వెళ్ళిన ఎడల వారికి హృదయ పరివర్తనము కలుగును అని అతడు మరలా పలికెను. అందుకు అబ్రహాము, మోషే ప్రవక్తల హెచ్చరికలను పెడచెవిన పెట్టువారు మృతులలో నుండి ఒకడు సజీవుడై వారిని హెచ్చరింప వెళ్ళినను నమ్మరు అని ప్రత్యుత్తరమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఈరోజు సువిశేషాన్ని కొన్ని ప్రశ్నలతో మనం ధ్యానిద్దాం. ధనవంతుడు ఎటువంటి జీవితం గడుపుతున్నాడు? ధనవంతుడు లాజరుకి సహాయపడ్డా లేదా? ధనవంతుడు నిత్యము విందులతో వినోదాలతో కాలము గడుపుచుండెను. ధనవంతుడు లాజరుకి సహాయపడలేదు. 21వ వచనం అది స్పష్టపరుస్తోంది. లాజరు ధనవంతుని బల్ల కింద పడే మెతుకుల్ని ఏరుకొని తింటున్నాడని చెప్పి ఇక్కడ క్లియర్గా చెప్పబడుతుంది. అంటే ధనవంతుడు ఏమాత్రము తనకి భోజనము
ఇవ్వటంలో కానీ ఏదన్నా సాయం చేయటంలో కానీ నిమగ్నుడై లేడు. మొత్తము విందులు వినోదాలతోనే కాలయాపన చేస్తూ ఉన్నాడనమాట. నిత్యము విందుల వినోదాలతో అని ఇక్కడ చెప్పబడుతుంది. అంటే దేవుడి మీద విశ్వాసం, దేవుడి మీద భక్తి కానీ, లేదంటే తన చుట్టుపక్కల ఉన్న పేదవారి పట్ల జాలి కానీ ఏమీ లేకుండా తనకు తాను బ్రతుకుతూ ఉన్నాడు అనమాట. లాజరు ధనవంతుడు చనిపోయినప్పుడు ఎక్కడ చేర్చబడ్డారు? లాజర్ చనిపోయినప్పుడు అబ్రహాము ఒడిలోనికి చేర్చబడ్డాడు. అబ్రహాము విశ్వాసమునకు తండ్రి అని చెప్తారు. విశ్వాసమునకు తండ్రి, ఫాదర్ ఆఫ్ ఫెయిత్ అంటారు. ఆయన దేవుని స్వర్గలోకంలో ఉన్నారని మనం విశ్వసిస్తాం, అంతే కదా. అబ్రహాము ఒడికి చేర్చబడ్డాడు బికాస్ ఆయన దేవుడి పట్ల అంత నిబద్ధతగా ఉన్నాడు కాబట్టి. ఇక్కడ మరి ధనవంతుడు ఎక్కడికి చేర్చబడ్డాడు? 23వ వచనంలో చూస్తే పాతాళంనకు చేర్చబడ్డాడు. పాతాళంనకు చేర్చబడి అక్కడ అంగలారుస్తూ ఉన్నాడు, అబ్బా నాకు దాహం వేస్తుంది, కొంచెం నీళ్లు అట్లా ఇట్లా అని. ఇంకో ప్రశ్న, అబ్రహాము ధనవంతుడితోని ఏమన్నాడు? ఏమన్నాడంటే, నేను మంటలలో మాడిపోవచ్చున్నాను, కొంచెం నీళ్లు నాకు అరేంజ్ చేయండి లాజర్తోని అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. అందుకు అబ్రహాము, కుమార, నీ జీవితంలో నీవు సకల సంపదలను అనుభవించుచుండా లాజరు కష్టములను అనుభవించెను, అందుచే నీవు ఇప్పుడు కష్టపడుచున్నావు, అతడు సుఖపడుచున్నాడు అని చెప్పి చెప్తున్నాడు. అంటే తను సుఖములు అనుభవించినందుకే అక్కడ నరకంలో ఉన్నాడని చెప్పలేము. కాకపోతే ఆ సుఖము అనుభవించినా కూడా దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కదా. అవతలోళ్ళ బాధని కనకుండా, వినకుండా, వాళ్ళకి ఎట్టి సహాయం చేయకుండా, దేవుని యందు భక్తి లేక జీవితం జీవించాడు కాబట్టి ఆ నరక కూపంలో అతను పడి ఉన్నాడు అన్నమాట. అండ్ లాజర్ ఏమో తిండి లేదు, ఏమీ లేదు, అతనంతా దేవుని మీద భారమేసి బ్రతుకుతూ ఉన్నాడు. అంటే పేదవాళ్ళు నానాటికి కావలసిన అన్నం కావాలని దేవుణ్ణి అర్థిస్తూ ఉంటారు. ధనికులకి ఏంటంటే అన్ని సమకూర్చబడ్డాయి కాబట్టి వాళ్ళకి లెక్కలేనితనం ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యాన్ని దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి ధనవంతుడు అబ్రహామును ఏమని అడిగాడు? అబ్రహాము ఏమని సమాధానం ఇచ్చాడు? ధనవంతుడు చివరికి ఏమంటున్నాడు? ఫస్ట్ నీళ్ళు ఇమ్మని అడిగాడు. తర్వాత నేను ఇక్కడ అల్లాడిపోతున్నాను, నాకు ఒక 5 బ్రదర్స్ ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, ఆ అన్నదమ్ములు కూడా మళ్ళీ ఈ నరక కూపంలోకి వస్తారేమో, ఈ పాతాళానికి వస్తారేమో, వాళ్ళు కష్టపడతారు, లాజర్ని పంపి వాళ్ళకి హితబోధ చేయమని చెప్తాడు అన్నమాట. చెప్తే అప్పుడు అబ్రహాం అంటూ ఉన్నాడు, మోషేను ప్రవక్తలు ఎంతో హితబోధలు చేశారు కదా, అవన్నీ పాటించి సరిగా వింటే చాలు, మృతుల్లో నుండి ఇంకొకడు సజీవుడై వెళ్ళినా కూడా నీ బ్రదర్స్ ఏమన్నా వింటారా ఏమన్నానా అని ఇక్కడ 31వ వచనంలో చెప్తున్నారు. ఇది దేనికి సాదృశ్యం అంటే క్రీస్తు ప్రభు ఉత్థానమయ్యి ఎందరో ప్రవక్తలు వచ్చి క్రీస్తు ప్రభు రానున్నారు అని చెప్పి ఆయన గురించి ఎన్నో ప్రెడిక్షన్స్ అన్ని చెప్పారు. ఆ తర్వాత క్రీస్తు ప్రభువే స్వయాన తండ్రి ప్రణాళిక చొప్పున ఈ లోకానికి వచ్చి పరిచర్య చేస్తారు. పరిచర్య చేసినా కూడా నమ్మని వాళ్ళు ఎందరో, నమ్మిన వాళ్ళు, ఆయనని స్వీకరించిన వాళ్ళు రక్షించబడ్డారు, నమ్మని వాళ్ళు ఇంకా ఖండించబడే వాళ్లే కదా, అంతే కదా. సో అదే ఈ 31వ వాక్యం స్పష్టం చేస్తూ ఉంది. అంతేకాకుండా పేదవారికి ధనవంతుడికి దేవుడు చెప్పిన కొన్ని వచనాలు మనం ధ్యానిద్దాం. లూకా 6:20 చూసినట్లయితే, యేసు కనులెత్తు శిష్యుల వైపు చూచి ఇట్లు ఉపదేశింప ఆరంభించును, పేదలకు మీరు ధన్యులు, దేవరాజ్యము మీది. అందుకనే ఇక్కడ లాజరస్ కూడా
పేదవాడైనందుకు ధన్యుడు. ఎందుకంటే అనుదినం దేవుడి మీద ఆధారపడి జీవించాడు కాబట్టి వాళ్ళకే దైవరాజ్యం అని చెప్తున్నాడు. అందుకని అబ్రహాముడికి ఆయన చేర్చబడ్డాడు. ఇక్కడ మత్తయి 19:23 చూసినట్లయితే యేసు తన శిష్యులతో ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కష్టము అని చెప్తున్నాడు. దీనికి నెక్స్ట్ వచనం వచ్చేసి సూది బెజ్జంలో ఒంటె దూడటం ఎంత కష్టమో అంత కష్టం ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరటం అని కూడా చెప్పబడుతుంది. కానీ ఆ తర్వాత వచనం వచ్చి దేవునికి అసాధ్యమైనదంటూ ఏదీ లేదు అని కూడా ఉంటుంది. అంటే ధనవంతులైనా కూడా మంచి నీతి గల జీవితము, ధర్మ కార్యములు చేసే జీవితము, అంతేకాకుండా దేవుని యందు విశ్వాసము, నమ్మిక కలిగి దేవుని మీద భారం వేసి జీవితం గడిపే వాళ్ళని దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తారు అని చెప్పి కూడా ఆ వచనము చెప్తూ ఉంటుంది. అంతే కదా మరి. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము తండ్రి. ప్రార్థించదము. యేసు ప్రభువా, ఈ తపస్కాలంలో మేము మీ యందు విశ్వాసంలో ఎదుగుటకు, ప్రార్థన దాన ధర్మ క్రియలు చేయుటకు మాకు కృప చూపుము. ధనము ఉన్నా లేకున్నా మీకు ప్రీతిపాత్రమైన జీవితం జీవించుటకు మాకు అనుగ్రహం పాలించండి. ప్రేమ కనికరము కలిగి అవసరములో ఉన్న వారికి సాయపడు గుణమును మాకు దయచేయండి. మమ్మల్ని ఆధ్యాత్మికంగా నూతనీకరించండి దేవా. మా ఈ ప్రార్థనను యేసు సుందర నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.